ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి. జీపీఆర్ మిషన్ తో 5 అనుమానిత ప్రాంతాలు గుర్తింపు. ఏపీలో ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ ఇంటర్ బోర్డు. తెలంగాణ ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎస్ శాంతికుమార్ టెలికాన్ఫరెన్స్. ఎస్పీ, జిల్లా కలెక్టర్లు ఈ రోల్ పోషించాలని ఆదేశాలు. మున్సిపాలిటీ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్ సెల్లార్లో చెలరేగిన మంటలు, 2 మృతి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే కేంద్ర ప్రాజెక్టులకు ఆటంకం. కిషన్ రెడ్డి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. బర్డ్ ఫ్లూపై అపోహలను దూరం చేయాలని అధికారులకు సంకల్పం. మంచిర్యాలలో చికెన్ మేళాలో ఉచితంగా కోడి మాంసం, కోడిగుడ్ల పంపిణీ. మార్చి 6న తెలంగాణ కేబినెట్ సమావేశం. కులగణన, బీసీ రిజర్వేషన్ పై చర్చించనున్న మంత్రివర్గం. ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్. 3,22,359 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే సహించం. దుర్మార్గుల చర్యలపై పింక్ బుక్ సిద్ధం చేస్తామన్న ఎమ్మెల్సీ కవిత. చైతన్యపురి అమేరీ కిడ్స్ స్కూల్లో సైన్స్ ఫేర్. అబ్బరపర్చిన వైజ్ఞానిక పర్యావరణ నమూనాలు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు పనులకు గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ పరిసరాల్లో సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్. షేక్పేట ప్రభుత్వ హాస్టల్లో బస చేసి విద్యార్థులకు భరోసా కల్పన. కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టులు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నకిలీ లేజర్ ఆఫీసర్ హల్చల్. లేజర్ ఆఫీసర్ పేరుతో దుకాణాల దగ్గర నగదు వసూలు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా మెడికో అంబుల వైష్ణవిని అంబాసిడర్ గా నియమిస్తూ సిఆర్డీఏ ఉత్తర్వులు. చంద్రబాబు అభినందన. ఢిల్లీలోని పురాణ ఖిలాల్లో సిఐఐ ఆత్మీయ సమ్మేళనం. ప్రభుత్వం తరపున హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క. శ్రీకాళహస్తీశ్వరునికి తిరుమల వెంకన్న కానుక. టీటీడీ తరపున వాయులింగేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో శ్యామలరావు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఘనంగా రథోత్సవం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో మహాశివరాత్రి ఉత్సవాలు. శ్రీ సత్యసాయి జిల్లా హేమావతిలో పరమేశ్వరుడి బింబారూప దర్శన. స్వామివారి అగ్నిగుండంలో ధాన్యం, ధూపం వేసేందుకు బారులు తీరిన భక్తులు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ప్రబలిన అతిసార. నీలితోట్ల వీధుల్లో 2 మృతి. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు. ఉక్రెయిన్ పై మాట మార్చిన ట్రంప్. జెలెన్స్కీన్ నియంత అనలేదని వెల్లడి.
అమెరికా చట్టసభల్లో అవినీతిని అరికట్టేందుకు మస్క్ సలహా. సభ్యుల జీతాలు పెంచాలని ట్రంప్కు సూచన. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 1400 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షార్పణం. ఆఫీస్ కు సెమీస్ బెర్త్ ఖరారు. ఇంగ్లాండ్ కెప్టెన్సీకి బట్లర్ గుడ్ బై. జట్టు వరుస పరాజయాలతో కీలక నిర్ణయం.